మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు 2861 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతోటి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీస్ కావచ్చు, అదేవిధంగా ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ కావచ్చు, మరి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా డీటెయిల్గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి జాబ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇప్పటికే 3000కు పైగా ప్రశ్నలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ అయితే పొందండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర బలగాల్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 2861 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు గమనించండి, గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే అంటున్నారు. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది ఇక్కడ మనం గమనించాలి. అప్లికేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మాత్రం పాస్ అయి ఉండాలి, ఇది కండిషన్. సో ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి మనకి ఇక్కడ గమనించండి, 2861 పోస్టులు మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తారు. ఇక అప్లికేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 26 నుంచి మొదలై మనకి వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తేదీతోటి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముగుస్తుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసి మనకు డీటెయిల్డ్గా ఇచ్చారు. సిఆర్పిఎఫ్లో మనకు మేల్ 407 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 101 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 272 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 151, ఎస్టీ కేటగిరీలో 75. అదేవిధంగా సిఆర్పి ఉమెన్కి సంబంధించి అన్రిజర్వ్డ్లో 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఈ ఓబీసీ 6, ఎస్సీ 3, ఎస్టీ 23. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకి మేల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 87, ఈడబ్ల్యూఎస్ 21, ఓబీసీ 57, ఎస్సీ 31, ఎస్టీ 16. బిఎస్ఎఫ్ ఉమెన్లో మనకు అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అంటాం. ఈ విభాగంలో మేల్కి వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ 85, ఈడబ్ల్యూఎస్ 18, ఓబీసీ 52, ఎస్సీ 32, ఎస్టీ 11. అట్లాగే ఐటీబీపీ మహిళలు. సో మొత్తం కేటగిరీల వారిగా మరి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడండి, మీకు స్లోగా నేను స్క్రోల్ చేస్తున్నాను. సిఐఎస్ఎఫ్లో కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే 473 ఖాళీలు ఉన్నాయి మేల్ వచ్చేసి. మహిళలలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 53 ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ రిజర్వేషన్లలో మరి పోస్టులు అయితే ఉన్నాయి. చాలా పోస్టులు ఉన్నట్టు మనం భావించాలి, ఎందుకంటే భారీ నోటిఫికేషన్ అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పిన, గ్రాడ్యుయేషన్ ఉండాలి. చివరి సంవత్సరంలో ఉంటే కనుక అక్టోబర్ 16 నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయోపరిమితి ఇక్కడ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలంటున్నాడు. 2000 ఆగస్టు 2వ తేదీ కంటే ముందు కానీ, 2005 ఆగస్టు 1వ తేదీ తర్వాత కానీ జన్మించిన వారై ఉండకూడదు, ఆ మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి కొన్ని వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీకు ఎవరెవరికి రిలాక్సేషన్ ఉంది అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా. అప్లికేషన్ ఆల్రెడీ డేట్ చెప్పిన మీకు సెప్టెంబర్ 26 స్టార్ట్ అయింది, అక్టోబర్ 16 ముగుస్తుంది. అప్లికేషన్ ఫీజు కనుక మనం గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఓన్లీ ఇతరులకు, ఇక మిగతా వర్గాల వారికి అది కూడా 100 నామమాత్ర ఫీజు మాత్రమే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనకు 2 దశలలో ఉంటుందండి. రాత పరీక్ష 1, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ 1. ఇక రాత పరీక్ష మనం గమనిస్తే మీరు గమనించండి, తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్ష ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్తున్నారంటే వీళ్ళు 2025 నవంబర్ డిసెంబర్ నాటికి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఎక్కడున్నాయంటే ssc.gov.in వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకు మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఈ 2 కూడా మల్టిపుల్ చాయిస్లోనే అడుగుతారు, డిస్క్రిప్షన్ లేదు. ఇంగ్లీష్, హిందీ మీడియంలోనే మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్ లేదా హిందీ. పేపర్ 1లో 4 సెక్షన్లు ఉంటాయి. మొత్తం 200 మార్కులకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు.
దాంట్లో మీకు ఈ 4 సెక్షన్స్‌లో సెక్షన్ 1లో వచ్చేసి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 50 క్వెషన్స్ 50 మార్కులు. సెక్షన్ 2లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్కులు. మన వీడియోలో చాలా క్వెషన్స్ ఉన్నాయి మన ఛానల్‌లో. మీరు చూడండి 3000కు పైగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే క్వెషన్స్ ఉన్నాయి. అవన్నీ యూజ్ అవుతాయి. సెక్షన్ 3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్కులు. సెక్షన్ 4లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్కులు. అంటే పేపర్ 1 ఈ 200 క్వెషన్స్ 200 మార్క్స్. పేపర్ 2 తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద క్వెషన్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ కూడా 200 క్వెషన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి, గమనించండి. ప్రతి తప్పు సమాధానానికి -25, అంటే మీరు 4 తప్పులు చేస్తే 1 మార్క్ అయితే మీకు మైనస్ అయిపోతుంది. ఇక మినిమం మార్క్స్ ఎన్ని రావాలంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 30% రావాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి, ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు 20% మార్కులు అయితే కనీసం సాధించాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి మరి కేంద్ర సాయుధ బలగాల్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్. మనకు 2861 పోస్టులు ఉన్నాయి. సో దీనికోసం మీరు ముఖ్యంగా చదవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక ప్రణాళిక ప్రకారము సిలబస్ ఏమి ఇచ్చాడని చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 4 సెక్షన్స్లో మీరు గమనించండి, 200 మార్కులకు ఉన్నటువంటి పేపర్ 1లో మనకి ఫస్ట్ ఏముంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇది అందరూ కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ సంపాదించవచ్చు. ఇది స్కోరింగ్ ఏరియా. మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా పర్వాలేదు, ఇక్కడ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. ఎందుకంటే ఇందులో ఉండేటి కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్, ఆర్డరు, సీక్వెన్స్, ఇలాంటి ఏరియాస్ నుంచి, డైరెక్షన్స్, ఇలాంటి సింపుల్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక 50 మార్కులకు జీకే ఉంది కదా, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ప్లాన్ ప్రకారం ఒక పర్ఫెక్ట్గా చదవండి. ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుంటూ చదవండి. మీరు ఈ ఏరియాలో ఈ 100 మార్క్స్కి మ్యాక్సిమం మీరు ఒక 70 మార్క్స్, అట్లీస్ట్ 70 మార్క్స్ ఇక్కడ 100కి. సెక్షన్ 2లో వచ్చేసి మీకు, సెక్షన్ 3లో వచ్చేసి చూడండి, గమనించండి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇక్కడ మాత్రం మీకు కొంచెం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. అది కూడా అప్ టు 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేయండి. అట్లీస్ట్ 50 మార్కులకు మీరు 30+ కనుక చేయగలిగితే ఇక్కడ కూడా మీరు ఒక మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు. సెక్షన్ 4 వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, 50 క్వశ్చన్స్ 50 మార్కులు. ఇది కూడా సింపులే ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ మీద, తప్పకుండా మీకు ప్లస్ అవుతుంది. సో మరి ఇది యూనిఫామ్ ఉద్యోగాలు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మనకు ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఆ ఫీల్డ్ మీద, ఆ యూనిఫామ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకుంటారు. సో మీరు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి విభాగాలలో మరి ఎస్ఐగా వెళ్ళడానికి ఒక సువర్ణ అవకాశం అనే మనం ఈ నోటిఫికేషన్ గురించి పేర్కొనవచ్చు. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ కండి అంటే అట్లీస్ట్ ఒక 9 months బ్యాక్ వెళ్ళి మీరు కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇవాళ 2025 సెప్టెంబర్ అనుకుంటే మీరు 2025 జనవరి నుంచి ఇటువైపు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒకసారి గమనించండి. మన ఛానల్లో కంటిన్యూస్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అంటే డే టు డే కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మన వీడియోస్లో. అవన్నీ కూడా నోట్స్ రాయండి. చాలా క్వశ్చన్స్, 3000 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ కింద పనికొస్తాయి. వీలైతే కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మోడల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి తప్పకుండా మీరు ప్రిపేర్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.